హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శివాజీ వర్సెస్ అనసూయ, ఎక్కడ చూసినా ఇదే టాపిక్. ఎందుకంటే అలా అయిపోయింది అది మన శివాజీ వల్ల. శివాజీ చేసింది తప్పు అని 98% ఎవరు చెప్పడంలే, అందరు కరెక్ట్ అంటున్నారు. ఇతనికి వ్యతిరేకంగా ఇద్దరు ఉన్నారు. ఎవరు? మన అనసూయ, చిన్మయి. అందుకనే చెప్తున్నాను, టూ మెంబర్సే అతనికి వ్యతిరేకంగా ఉండేది. ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు, ఎంతోమంది మోడల్స్ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎవడేమన్నట్టు వీళ్ళిద్దరే అంటున్నారు. సో మిగతా పబ్లిక్ కూడా చాలామంది 98% అతనికే సపోర్ట్ చేస్తున్నారు. చేయాలి కూడా. ఇప్పుడు మీరు అనొచ్చు నాకు, అది బిజినెస్ కదండి, మళ్ళీ ఆ బిజినెస్ వాళ్ళు ఎట్ట బతకాలి? ఆ డ్రెస్సులు మీద కొని వాడకపోతే కొనుక్కోండి, వాళ్ళని బతికించండి, మీ ఇంట్లో వేసుకోండి, మీ భర్తల ముందు వేసుకోండి, 4 గోడల మధ్యలో వేసుకొని తిరగండి. పబ్లిక్ మీద ఎందుకు వస్తారు? ఓకే, సినిమా యాక్టర్లు సినిమాలో నటించండి, తెర మీద నటించేసేసుకోండి, నో ప్రాబ్లం. అది ఒక థియేటర్లో చూస్తారు, వదిలేస్తారు. పబ్లిక్ అంటే జనాలు అందరి బుద్ధులు ఎవరే ఉంటాయా? మీరు ఇలా రెచ్చిపోవడం వల్లనే కొంతమంది పోకిరి విధవాళ్ళు కంట్రోల్ చేసుకోలేక అఘాయిత్యాలు చేస్తున్నారు అమ్మాయిల మీద, చిన్నపిల్లల మీద కూడా. మొన్న ఒక హీరోయిన్ చూశారు కదా, ఎంత ఇబ్బంది పడింది ఆమె. అసలు అట్లాంటి పబ్లిక్లో అట్లా ఎక్స్పోజింగ్ చేయడం అంత అవసరమా? పిక్చర్లో అయితే ఓకే, అట్లా చేయకూడదు. మన ఇండియన్ కల్చర్ ఏంటి? దాన్ని ఫాలో కావాలి. చూడిదార్ వేసుకోండి, నార్త్ ఇండియన్ స్టైల్. మన సౌత్ ఇండియన్ స్టైల్లో శారీ కట్టుకోండి నిండుగా. ఆ శారీ కూడా ఎంత స్టైల్ కూడా కట్టుకోవచ్చు.